ఏమోలే చూద్దాం. అంటే అప్పుడే ఎంత ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్. అయితే కాదు సార్ సంజయ్ రెడ్డి గారు, ఇక్కడ ఒక పాయింట్ నేను అడుగుతాను. ఎందుకంటే ఇప్పుడు చెల్లెళ్ళు అన్నాడు. ఒక చెల్లెళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నేను అనేది ఏంటంటే, నాపై బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెళ్లను ఎవరు పంపించారో ఎవరు వెనకాల ఉన్నారో నాకు తెలుసు అన్నారు. నేను ఇక్కడ ఓపెన్ గా కొంతమందికి పబ్లిక్ కి కూడా తెలవాలి ఈ క్వశ్చన్. నేను ఎందుకంటున్నానంటే సార్ తెలంగాణలో పార్టీ పెట్టమని చెప్పి ఆవిడ ఎవరో చెప్పలా, లేదా తర్వాత ఇక్కడికి వచ్చి నేను నా కారణాలతో నేను వచ్చేస్తున్నాను నేను అని చెప్పి ఆవిడ క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. రెండు, సునీత గారు కూడా మొదటి నుంచి సిబిఐకి ఆవిడ డిమాండ్ చేసింది, అన్నా సిబిఐ ఎంక్వైరీ చేయించు నాన్నది ఇలాగా అని. ఆయన వద్దన్నాడు. మరి వీళ్ళిద్దరిని ఎవరు ఉసిగొల్పారు ఈ రెండు విషయాల్లో? మరి ఉసిగొల్పారు అంటున్నారు ఆయన. విసుగొల్పాల్సిన అవసరం లేదమ్మా. శర్మిలారెడ్డి వాలంటరీగా విజిబుల్ గా వచ్చి పార్టీలో చేరి రాష్ట్రానికి సేవ చేస్తానని ఆవిడ పార్టీ పగ్గాలు చేపట్టింది. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత షర్మిల ఒంటరిది కాదు, అభేద్యమైనటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆవిడ వెనకమాల ఉంది. జగన్ కాదు 100 మంది జగన్లు వచ్చినా షర్మిలారెడ్డిని ఏం కదిలించలేరు, ఇంచి కూడా కదిలించలేరు. సునీతారెడ్డికి కూడా అంతే. సునీతారెడ్డికి షర్మిలారెడ్డికి ఐఎన్సి ఇండియన్ కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం ఉంటది. ఎవరు రెచ్చగొడతాం గిచ్చగొడతాం ఇట్లాంటి ఏం లేదు. ఆవిడ ధర్మం తరపున ఉంది, న్యాయం తరపున ఉంది, న్యాయ పోరాటం చేస్తుంది. అసలు వాళ్ళు అన్నకేయద్దు ఓటు అని చెప్పి ఓపెన్ గా చెప్తున్నారు కదా, సంతాప సభలో కూడా అదే చెప్పారు. అయినా కూడా వెనకాల వాళ్ళున్నారు వీళ్ళున్నారని అంటూ ఆయన ముఖ్యమంత్రి గారు అతను ప్రజలను ప్రక్కదావ పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటలు చెబుతున్నాడు తప్ప షర్మిలారెడ్డికి ఎవరు సపోర్ట్ అవసరంలా. ఈ దేశంలో అతిపెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆవిడకి అండగా ఉంది. ఒక రాష్ట్రానికి ఆవిడ నాయకత్వం వహిస్తుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మా మొదటి శత్రువు, మిగతా పక్షాలన్నీ తరువాత. ముందు దాని సంగతి చూసినాకే వీళ్ళ తోలికి వస్తాం. వీళ్ళకి మేము ఇచ్చేది సలహా మాత్రమే, మేము ఇచ్చేది విమర్శ కాదండి. వాళ్ళు ఆలోచించుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళమని ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకోమనండి. ఆ విషయం నేను పద్దాక ఎత్తను. జగన్మోహన్ రెడ్డికి అయిపోయింది, సినిమా అయిపోయింది. సినిమా అయిపోయి ఆఖరిగా దింపుడు కళ్ళం ఆశ పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఎంత మాట్లాడినా ఏం చేసినా 5 సంవత్సరాలు అతను అన్ని రంగాల ప్రజల్ని అన్ని వర్గాల ప్రజల్ని వేధించి వేపుకుతున్నాడు. కాబట్టి ఎవరైతే దళితులు బాధితులు ఉన్నారో, బీసీలు మెస్సీలు మైనార్టీలు, నా మైనార్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఓబీసీలు అంటున్నాడు కదా, వాళ్ళనే కదా చంపింది మీరు. వాళ్ళ మీదే కదా జైల్లో పెట్టింది, వాళ్ళనే కదా గుండు గీకింది, మోకాళ్ళ మీద డేకిచ్చి రోడ్ల మీద చంపింది వాళ్ళనే కదా. వాళ్లే నీ సంగతి తేలుస్తారు. జగన్ నీ ముందు మాట్లాడరు, నువ్వు పథకాలు తీసేస్తానని బెదిరిస్తున్నావు కదా, ఇప్పటికే వాలంటీర్లను వాడుకుంటున్నావు కదా, సైన్యం అని చెబుతున్నావు కదా. ఎమ్మెల్యే ఎంపీలకి విలువ ఇవ్వకుండా నువ్వు ఎప్పుడైతే వాలంటీర్లను నమ్ముకున్నావో ఆ వాలంటీర్లే నీ కొంప ముంచుతారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. షర్మిలారెడ్డి జోలికి సునీతారెడ్డి జోలికి వచ్చే శక్తి గాని ఆ దమ్ము ధైర్యంగా నీకు లేదు. విజయమ్మ గారు ఎలా చూస్తారు? మరి నిన్న ఆవిడే పంపారు, సాగనంపారు, బస్ ఎక్కిచ్చారు. ఎవరండి? విజయమ్మ గారు. తల్లి కదా, తల్లికి అందరూ సమానమే, కూతుళ్ళు సమానమే, కొడుకు సమానమే. వెళ్తుంది అంతవరకే గాని నువ్వు అట్ట చేయి ఇట్ట చేయని చెప్పే అవకాశం లేదు తల్లికి కూడా. ఆవిడ నలిగిపోతా ఉంది మధ్యలో. ఏది ఏమైనప్పటికీ అది వాళ్ళ కుటుంబ విషయం. పార్టీకి సంబంధించినంత వరకు వివేకానంద రెడ్డి గారి కుటుంబానికి, షర్మిలారెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు అండగా ఉంటది. ఏగా కూడా వాళ్ళతో వాళ్ళతే చూస్తా ఊరుకోం. కాదండి, ఇంకొక పాయింట్. ఇప్పుడు సంజీవ్ రెడ్డి గారు, నిందితులు ఎవరో చంపింది ఎవరో తెలుసు అంటారు, కానీ నిందితులకి సంబంధించిన బెయిల్ పిటిషన్ ఇవాళ కోర్టులో విచారణ ఉంది. ఒక బెయిల్ పిటిషన్ విచారణ అంటేనే ఆయన నిందితుడు, దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కోర్టులో అవుతున్నాయి. నిందితుడని ఆయనే పక్కన ఉన్నారు. నిందితులు ఎవరో అందరికీ తెలుసు అంటే మరి ఇది నటనకే నటన. అవును, నిందితుడినే పక్కన పెట్టుకుని మాట్లాడుతుంది. ఇదంతా కాదమ్మా, ఇది ఎటు తిరిగి ఢిల్లీకి వెళ్తుంది. కేసులు 10 సంవత్సరాలు ఎందుకు ఆగినాయి? ఆయన మీద ఉన్న 33 కేసులు వాయిదాలు ఎందుకు పడటం లేదు? ఇన్ని వేల వాయిదాలు ఎలా ఇచ్చారు? 10 లక్షల కోట్ల అప్పు ఎలా ఇచ్చారు? అది అడగండి. అది అడగకుండా మనం ఎక్కడో ఆడి చుట్టూ తిరిగితే ఉపయోగం ఉందమ్మా. ఆడిచ్చేది ఎవరో? గారడీలో ఆడిచ్చేది మోడీ గారు, ఆడేది వీళ్ళందరూ. ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కాంగ్రెస్ కమ్యూనిస్టులు తప్ప మొత్తం మోడీకి ఊడిగం చేస్తున్నారు. అందుకే ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ బీజేపీ రెండు సైద్ధాంతికంగా రెండు వేరు పార్టీలు కాబట్టి స్వతహాగానే బీజేపీ అంటే కాంగ్రెస్ కొంత కోపం ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ కాదు ప్రత్యేక హోదా ఇవ్వమనండి, మేము కూడా స్వాగతిస్తాం. ప్రత్యేక హోదా ఇవ్వమనండి, స్టీల్ ప్లాంట్ అమ్మమో చెప్పమనండి, వీళ్ళని అలయన్స్ పెట్టుకోమనండి. మాకేం ఇంకా మేనిఫెస్టోకి టైం ఉంది. వాళ్ళిద్దరు ముగ్గురు కలిసి ఏం హామీలు చెప్తారు? ప్రస్తుతానికైతే నిన్న ప్రజల నాడి పట్టించింది కదా అనుకోవచ్చు కదా. మొదటి రోజు బాగా జరిగింది. దాన్ని నేనేం కాదంటా. బహిరంగ సభలో ప్రధానమంత్రి గారు 10 సంవత్సరాల నుంచి నేను చేయాలనుకున్నాను, చేయలేకపోయాను, నేను 2014లో చెప్పి నేను చేస్తానని ఒక్క మాట చెప్పుంటే మేము కూడా శ్లాఘించేవాళ్ళం. ఒక రాష్ట్ర అభివృద్ధి కోరుకునే పార్టీగా మేము ఖచ్చితంగా అభినందించేవాళ్ళం, ఆహ్వానించేవాళ్ళం. అది ఏమైనా జరిగిందా? ఒక్క మాట ఎక్కడ ఎత్తలేదు, కానీ ఇల్లు అడగలేదు.
అది మరి అది మీరు రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఈ రాష్ట్రానికి ఎవరు ఏం చేయగలరు, ప్రత్యేక హోదా ఎవరు ఇవ్వగలరు అనేది చెప్పారేమోనండి. జనరల్ గా వాళ్ళిద్దరూ కొంత కాపురంలో కలత వచ్చి ఒక 5 ఏళ్ళు డిఫరెన్స్ ఉన్నప్పుడు మళ్ళీ సెట్ కావడానికి టైం పడుతుంది కదా, వచ్చి ఏమి ఇచ్చామో ఇప్పటిదాకా ఏం చేసామో చెప్పారు, ఇక రాబోయే రోజుల్లో చెప్తారేమో చూద్దాము. ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత అనలిస్ట్ తో మాట్లాడదాం మనం. చిన్న విరామం.